పేపర్లను నమ్మి ప్రతీకార దరిద్రపాలు చేస్తే ఎట్లుంటుందో దానికి సాక్ష్యం టీటీడీకి సంబంధించి జరిగినటువంటి శ్రీవాణి ఒక అద్భుతమైనటువంటి పథకం. 10,000 రూపాయలు మన దగ్గర నుంచి కట్టించుకుంటారు, పైన ఒక 500 రూపాయలు కట్టించుకుంటారు. 500 రూపాయలు దర్శనానికి, 10,000 శ్రీవాణికి. ఈ 10,000ను 2 రకాలుగా చేసి దాని కిందన ఏదైతే దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో గుళ్ళు కట్టించడం అనేది చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ గుళ్ళకి సంబంధించినటువంటి దానికి బిల్లులు ఆపేశారు ఈ ప్రభుత్వం వచ్చాక 18 నెలల నుంచి. దీన్ని ఏం చేద్దామని ఇప్పుడు చర్చిస్తున్నారట. శ్రీవాణి నిధులతో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడంలో చేయాలో లేదో అర్థం కాక టీటీడీ మల్లగొల్లాలు పడుతున్నాడు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కొత్త ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయితే ఈ అంశం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన విచారణ నివేదిక మీద నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో బిల్లుల విషయం మీద టీటీడీ సతమతం అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున దుర్వినియోగం అయిన ఆరోపణలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడగా గత ఏడాది ఆగస్టు 27 సీఎం చంద్రబాబు మీద దీన్ని సమీక్షించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మంజూరు చేసిన పనుల్లో ఇంకా మొదలుపెట్టిన 104 పనులు రద్దు చేయాలని ఆదేశించారు. అప్పటికే పూర్తయిన పురోగతిలో ఉన్న 89 పనులకు మాత్రమే ఆమోదించాలని ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలు, ఆ నిధులతో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గత ఏడాది ఆగస్టులో విచారణ చేపట్టిన విజిలెన్స్ సెప్టెంబర్లోని ప్రభుత్వాన్ని నివేదికను అందజేసింది. దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో వాళ్ళకి దేవుణ్ణి చేరువ చేస్తుంటే వీళ్ళు చెడగొడుతున్నారు, పాపం చేస్తున్నారు.